పార్టీ అధ్యక్షుడు వై ధర్మటి గారు మన విశాఖపట్నానికి సంబంధించి మరి శాసనమండలికి ఉప ఎన్నికల్లో భాగంగా మరి పెద్దలు బొత్స సత్యనారాయణ గారిని ఎంపిక చేయడం నిజంగా మా అదృష్టంగా మేము అందరూ భావిస్తాం సార్. ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని అందరికి కూడా ఇచ్చినందుకు నిజంగా ఈ విధంగా ధన్యవాదాలు. ఇంకోటి విషయం ఏంటంటే మనం బొత్స సత్యనారాయణ గారితో మనకు చాలా అనుబంధం ఉంది. నిజంగా మన నర్సీపట్నం ఇద్దరు అందరూ రుణపడి ఉన్నారు. దానికి కారణం ఏంటంటే 2019 ఎన్నికల్లో మన జగనన్న మన బహిరంగ సభకు వచ్చినప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఒక కోరికలు కోరుకుంది. మొదటి కోరిక ఏంటంటే నర్సీపట్నం మున్సిపాలిటీలో యలమంచి మున్సిపాలిటీ కంటే సుమారుగా 20-30 రెట్లు అధికంగా పందులు ఉన్నాయన్న, దీన్ని పందులు తగ్గించాలి, పందులు భారం తగ్గించాలని చెప్పి మరి గౌరవ ఆ రోజు మనం పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కోరాం. ఏదైతే కోరామో మన దయ వల్ల, ఆ జగనన్న దయ వల్ల మన పెద్దలు బొత్స సత్యనారాయణ గారు మున్సిపాలిటీ మినిస్టర్గా ఉన్నారు కనుక నిజంగా 25% పందులు తగ్గించేది ఘనత ఇక్కడ మనకు వైఎస్ఆర్ పార్టీ జగనన్న గారి మన బొత్స సత్యనారాయణ గారు. ఎందుకంటే రాష్ట్రంలో పందులు పెంచుతారు కానీ తగ్గించేది లేదు. కానీ ఎన్నో నేను ఎంత తిరిగినప్పుడు కూడా ఆయన ఒక ధైర్యం చెప్పారు. బొత్స మాకు ఆ పేరు చిరస్థాయిగా ఉందంటే దానికి కారణం మీరు జగన్ గారు అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తారు. అందుకని మనందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో మనందరూ కూడా కష్టపడి సరే మా కౌన్సిలర్స్ కానీ అలాగే జడ్పీటీసీకి మొత్తం 90 మంది ఉన్నారు సార్. 90కి 2 చనిపోయారు సార్. ఉన్న 88 మందిలో 62 మంది మన వాళ్ళు ఉన్నారు సార్. 26 మంది టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కనుక మరి మీ అందరూ కూడా మీ 62 మంది మరి మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మీ అందరూ మీతో పాటు లేడానికి మీ అందరూ కూడా మరి సిద్ధంగా ఉన్నారు సార్. దయచేసి మీరు షెడ్యూల్ ఏదైతే చెప్తే ఆ విధంగా మేము నడుచుకుంటాం సార్. ఒకసారి మీరు మాట్లాడండి. ఇక్కడ మనం అందరూ కూడా 62 మంది సభ్యులు రేపు పోటీ ఏదైతే అందరూ కూడా 62 మంది మనందరూ కూడా మీరు గెలిచిన వాళ్ళందరూ కూడా పార్టీ సెలవుగా గెలిచారు. అంటే పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈరోజు మనం బ్రహ్మాండం గెలిచామంటే ఆ రోజు జగన్ దైవం పార్టీ దైవం అందరూ కూడా గెలిచాం. ఒకటి మీ అందరూ దృష్టి పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మక ఎన్నిక. మనం సుమారుగా 600 మంది పైగా ఉంటే వాళ్ళు 200 మంది ఉన్నారు. కేవలం మధ్యలో వ్యత్యాసం 400 ఉంది. అయినప్పటికీ కూడా పార్టీ అధికారులు కనుక మనల్ని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. దయచేసి అందరూ ఒకే నిర్ణయించుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు కార్యకర్తలు కాదు, అందరూ లీడర్స్. ఒక గ్రామంలో ఒక వార్డులో మీరు ఆదేశించి పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కూడా ఎక్కడ కూడా ఎవరు ప్రలోభ పెట్టినా సరే వాళ్ళందరూ కూడా మనం ఉండాలి టెక్నిక్గా. ఎందుకంటే ఎన్నిక మనం ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ జరగబోయే ఎన్నిక రాష్ట్రంలో ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఎన్నిక ఏం జరుగుతుందని చూస్తారు. మీరందరూ కూడా బ్రహ్మాండంగా మనం ఏదైతే గెలిపించుకుంటే బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీ అవ్వడమే కాకుండా రాష్ట్రం అంతా కూడా మంచి ఊరు వస్తుంది. ఇవాళ మనం ఇక్కడ ఎందుకు సమావేశం కూర్చున్నాం విషయాన్ని మన గణేష్ ముందుగా మాట్లాడారు. తర్వాత ఆ ఇంట్లో మన రోజున విజయవాడలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులందరినీ కూర్చోబెట్టి మన అందరినీ ఏం చేద్దామని ఆలోచన చేస్తాం. ఏం చేద్దాం ఎందుకంటే ప్రజాస్వామ్యానికి వ్యక్తులు కాదు, ప్రజాస్వామ్యానికి వ్యక్తులుగా ఏం చేద్దాం మనకి 750 రోడ్లు మొత్తం జిల్లాలో అందులో మనకు కావాల్సిన పైసలు కోట్లు మనకు ఉన్నాయి. 200 తీసుకున్నాయి. మరి మనం నిలబడిన ఆవశ్యకత ఉంది, ప్రజాస్వామ్య పరిరక్షించాలి అని చెప్పుకుంటూ అక్కడికి నిర్ణయించుంటారు. సరే నిలబడతా ఉన్నాం, అందరం కలిసి ఎన్నికలకు వచ్చాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇదే ఎన్నిక 2000 ముందు కూడా జరిగింది. జరిగినప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, వైసీపీ మన పార్టీ వచ్చి అధికారంలో లేదు. మనం పోటీ చేయడం చేయకూడదు ఉద్దేశంతో ఈరోజు సుమారు 400 ఓట్లు తేడా 400 ఓట్లు తేడా 400 ఓట్లు తేడా అంటే 400 ఓట్లని అప్రజాస్వామికంగా కులాలతో లేకపోతే వాళ్ళకున్న ఏదో అధికార ధర్మంతో
ఇవాళ అపస్పలు చేయడానికి వాళ్ళ వీధిలో ఒక పోటీ చేస్తే ఆ రకమైన నిర్ణయాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఇది మంచి సంప్రదాయం కాదు. అయినప్పటికీ సరే ఆ పార్టీ వాళ్ళు ఏం పడతారు. మనం మన పార్టీ మనం రావాలి, మన జగన్మోహన్ రెడ్డి గారు మన దద్దాలను తీసుకొని ఇవాళ ఎన్నికలకు వచ్చాం. ఇందాక మాట్లాడి చెప్పాడు సుమారు మాకు మన పార్టీ వల్ల 60 కోట్లు ఉన్నాయని ఎంపీటీసీ కానీ ఎంపీటీసీ కానీ మున్సిపల్ కౌన్సిలర్ కానీ అందరూ కలిసి తెలుగుదేశం పార్టీ